హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో వర్షాకాలం అయితే వచ్చేసింది. సో ఈ వర్షాకాలంలో కోళ్ళని ఎలా పొదిగేయాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు ద ఛానల్ అజయ్ ఆదిత్య ఫార్మ్స్. మనకి కోళ్ళం పొదిగేయాలంటే కావాల్సినవి మూడు. ఫస్ట్ ఒక గంప, ఒక ఎండుగడ్డి, తర్వాత ఒకటి కొక్కుకొచ్చిన కోడి కూడా. తర్వాత మనం ఏం చేయాలంటే గంపలో మనం గడ్డిని కరెక్ట్ గా అమర్చుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉండకుండా మంచిగా ఎగ్స్ అనేటివి మధ్యలో ఉండే విధంగా గడ్డిని చుట్టూరా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్స్ కి అయితే మేము ఎప్పటి నుంచో ఆనవాయితీ ప్రకారం బొగ్గుతో అయితే గీతలు పెడతాం. సో బొగ్గుతో గీతలు పెట్టి ఈ ఎగ్స్ ని అయితే గంపలో వేస్తాం. చాలా మంది అయితే ఎగ్స్ ని నీళ్ళలో ముంచి ఆ కొన్ని తేలిన ఎగ్స్ ని తీసేసి జస్ట్ సింక్ అయిన ఎగ్స్ ని మాత్రమే పొదిగేస్తారు. సో మేమైతే అట్లా వేయము. ఏ ఎగ్స్ ఏవైతే కోడి పెట్టిందో అది విత్ ఇన్ 10 days లో పెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ 10 days లో పెట్టిన ఎగ్స్ ని తీసుకొని అయితే కోడిని అయితే పొదిగేస్తాం. పొదిగేసిన తర్వాత ఈ పొదిగేసిన కోటికి ప్రతి 2 days కి ఒకసారి అయితే కోడిని అయితే వదిలేస్తాం, మధ్య అయితే వదిలేయము. అదే విధంగా ఈ కోడిని పెయిన్ పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈ కోని పెయిన్ అనేది మనం నిర్మూలించడానికి అయితే ఈ మధ్యలో ఒకసారి అయితే గడ్డిని చేంజ్ చేసి గడ్డిని అయితే కాలబెడతాం అన్నట్టు. సో కోడి లోపల ఏమైనా పెయిన్ ఉన్నా కూడా చనిపోతుంది. సో ఆ విధంగా మధ్యలో ఒకసారి అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 21 days కోడిని అయితే పొదిగేస్తాము. మధ్యలో 2 days కి ఒకసారి అయితే కోడిని వదిలిపెడతాము. 15 days తర్వాత అయితే గంప మొత్తం గంపలో ఉన్న గడ్డి మొత్తం కాలబెట్టి ఆ గంపను కూడా కొంచెం వేడికి ఉంచి తర్వాత గడ్డి చేంజ్ చేసి మళ్ళీ ఎగ్స్ అయితే పెడతాము. ఈ విధంగా కోడిని అయితే పొదిగిస్తాము. ఎప్పుడు కూడా చాలా రోజులు పెట్టిన ఎగ్స్ అయితే వాడకూడదు. విత్ ఇన్ 10 to 15 days మధ్యలో పెట్టిన ఎగ్స్ మాత్రమే, నాటుకోడి ఎగ్స్ మాత్రమే మనం వాడాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే మాత్రం ఎగ్స్ ని లాంగ్ టర్మ్ గా యూజ్ చేసుకోవచ్చు, కానీ జస్ట్ సహజంగా బయట ఉంచిన ఎగ్స్ మాత్రము బాగా రోజుల ఎప్పుడో పెట్టిన ఎగ్స్ మాత్రం పొదిగేయడం కరెక్ట్ కాదు, పిల్లలు కూడా కావు. మీరు చూడొచ్చు, మేమైతే పొదిగేసిన 21 days తర్వాత నైట్ తెల్లారి పిల్లలు అయితే వచ్చినాయి. సో పిల్లలు రావడంతోనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ 1 day చీకకి మనం పసుపు నీళ్ళు అయితే తాగించాలి. పసుపు నీళ్ళు, బెల్లం నీళ్ళు. సో ఇలా తాగించినట్టయితే వాటి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అదే విధంగా వాటి డైజెషన్ కూడా కరెక్ట్ గా ఉంటది. సో ఈ విధంగా అయితే మేము కోళ్ళు పొదిగేస్తాం ఫ్రెండ్స్. మీకు ఈ పద్ధతి అయితే జస్ట్ చలికాలం, అదే విధంగా వర్షాకాలం అయితే పనిచేస్తుంది. ఎండాకాలం మాత్రం అట్లా పొదిగేయద్దు. సో మీరు చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు కూడా కోళ్ళు పొదిగేసుకోవచ్చు. ఏం లేదు, కోళ్ళకి అనేవి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. 7 days కు వ్యాక్సినేషన్, 1 day chicks కి వ్యాక్సినేషన్, లసోటా అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసం సపరేట్ వీడియోని అయితే చేస్తాను. సో ఈ విధంగా మీరు కోడి పిల్లల్ని కనుక పొదిగేసినట్టయితే ఖచ్చితంగా 100% అయితే పిల్లలు చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.